హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. ఓకే, ఈరోజు మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను. నా పేరు రేఖ. సో మీరు నా టారో రీడింగ్స్ లైక్ చేస్తున్నందుకు, రోజు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, గ్రాటిట్యూడ్. మీరు అందరూ ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేయాలని మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, గ్రాటిట్యూడ్ షో చేస్తున్నాను. ఓకే, సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, హూ వాంట్స్ టు కాల్ యూ ఆర్ మెసేజ్ యూ అండ్ వై. అంటే ఎవరు మిమ్మల్ని కాల్ చేద్దాం అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, లేదంటే మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు? ఓకే, సో ఈ రీడింగ్ అనేది నేను ఓపెన్గా పెట్టానండి. సో ఈ రీడింగ్లో ఎవరు వస్తే నేను వాళ్ళ ఎనర్జీ నాకు వస్తే అది చెప్తాను. అది ఎవరైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, లేదంటే లవరు, క్రష్, ఎవరైనా కావచ్చు అనమాట. సో ఇది నేను లిమిటెడ్గా ఓన్లీ లవ్ అనే పెట్టట్లేదు, ఇది ఎవరైనా కావచ్చు. సో ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు, ఎవరు మీతో వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు? ఓకే, సో వాళ్ళు ఎందుకు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. నా ఛానల్లో ఎప్పుడు లవ్, రిలేషన్షిప్, కలెక్టివ్ రీడింగ్స్ మాత్రమే ఉంటాయి, ఇంక వేరే ఏ టాపిక్స్ ఉండవు. ప్లస్ మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. ఈ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, ఛార్జబుల్. ఒకవేళ మీరు పే చేయగలను అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే టైం వేస్ట్ చేయొద్దు. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ముందుగా మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో మీకు యాక్యురేట్ రీడింగ్ వస్తుంది. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీరు దేవుడి పైన ధ్యానం చేయండి, లేదంటే ఒకవేళ మీ మనసులో ఎవరైనా పర్సన్ ఉంటే వాళ్ళని పేరు తలుచుకోండి. సో మీకు రీడింగ్ రెజనేట్ అవుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్కి ఎవరు కాల్ చేయాలనుకుంటున్నారు, ఎవరు మెసేజ్ చేయాలనుకుంటున్నారు, దట్ అవర్ ఎవరు కాల్ చేయాలనుకుంటున్నారు, ఎవరు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో మీకు ఎవరు కాల్ చేయాలి అనుకుంటున్నారు? సో ఈ పర్సన్ వచ్చేసి ఫైర్ సైన్ అయి ఉండొచ్చండి. మేషం, సింహం, ధనస్సు, ఈ 3 రాశులు అయితే నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. లేదంటే కనుక కుంభరాశి కూడా అయి ఉండొచ్చు, వృషభం, కుంభం, దెన్ వృశ్చికం, ఈ రాశులు కూడా అవ్వచ్చు అనమాట. సో ఈ పర్సన్ ఎవరు? ఈ పర్సన్ నాకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారండి ఇక్కడ. ఒక వ్యక్తి ఏంటంటే మీ పాస్ట్ పర్సన్, మీతో మొత్తం కాంటాక్ట్స్ అంతా తెగిపోయి, మీకు సడన్గా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి, బ్రేకప్ అయిపోయి, లేదంటే కొంతమందికి డివోర్స్ అయిపోయి, పెద్ద పెద్ద గొడవలు జరిగి విడిపోయిన వ్యక్తి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి, లేక ఒకవేళ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి వలన మీ కుటుంబం అనుకోవచ్చు, లేదంటే మీ లైఫ్ అనుకోవచ్చు, కూలిపోయిందనమాట. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయిందనమాట. చాలా నెగిటివ్ ఫేజ్ అనేది మీరు ఫేస్ చేశారు. ఇటువంటి పర్సను మీతో మళ్ళీ మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకేనా? సో మళ్ళా ఇంకొక పర్సన్ ఏంటంటే కొత్త పర్సన్. ఈ కొత్త పర్సన్ ఏంటంటే మీ ఒకవేళ మీ ఆఫీస్లో ఒక బాస్ అవ్వచ్చు, లేదంటే మీకు అంటే మీరు రిపోర్ట్ చేసే పర్సను, లేదంటే మీరు చాలా గౌరవించే పర్సన్. ఓకే, సో వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఇటువంటి పర్సన్ మీతో మళ్ళీ మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ ఇది నో కాంటాక్ట్ అనేది నాకు కనిపించట్లేదు. సో ఈ పర్సన్తో మీరు ఆల్రెడీ మాట్లాడుతూ కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంకా డీప్గా మీతో మాట్లాడాలి, వాళ్ళ మెసేజెస్ చెప్పాలి, మీకు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. సో వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాము. సో ఈ పర్సన్, కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్లేయర్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే ఒక రిస్క్ టేకర్ అని చెప్పొచ్చు, లేదంటే వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అనొచ్చు. వీళ్ళకి ఏంటంటే ఒక కంట్రోల్ అనేది లేదు వాళ్ళ లైఫ్ మీద. వాళ్ళు చాలా ఇండిపెండెంట్. వాళ్ళ లైఫ్ ఎలా కావాలంటే అలాగ లీడ్ చేసే ఒక, చూసారా కళ్ళెం లేని గుర్రం అంటారు చూసారా, అటువంటి పర్సన్. మీ పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ నాకు పెద్దగా రావట్లేదు. అంటే ఇది మీకు చాలా
ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు వీళ్ళతో కనెక్షన్ విడిపోయి. అందుకని నాకు ఎనర్జీస్ అంతగా నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఈ పాస్ట్ పర్సన్వి. ఈ పాస్ట్ పర్సను వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా మీ దగ్గరికి వద్దామనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఎనర్జీస్ అంత ఎక్కువగా కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు మీ మైండ్లో అంతగా లేరు. ఓకే. బట్ ఈ ఫ్రెష్ న్యూ పర్సన్ అనే వాళ్ళు మీ మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞాపకాలు అవన్నీ మీ మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి, ఈ ఫ్రెష్ పర్సన్, కరెంట్ పర్సన్. సో ఈ పర్సన్ ఎలాగంటే వాళ్ళ లైఫ్ని కంట్రోల్లో పెట్టగలిగేది మీరు ఒక్కళ్ళే. అంటే మీరు ఒక్కళ్ళే వాళ్ళకి తగిన వ్యక్తి, లేదంటే మీరే వాళ్ళ పర్సన్ అనేసి వాళ్ళు గుర్తించి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఎందుకంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో, పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీతోని ఏదైతే మీకు ఇంతకు ముందు రిలేషన్షిప్ ఉందో అది మళ్ళీ అలాగే కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఇది రైట్ టైము, మన జాతకాలు మారాయి, లేదంటే మన ఆలోచనలు మారాయి. సో మన ఇద్దరం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు, మనం మళ్ళీ కలవచ్చు. ఇదే ఒక రీయూనియన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారంటే మీతో రీయూనియన్, రీకన్సిలియేషను, మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనే ఇష్టంతో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ పర్సన్. ఓకే. కానీ ఫస్ట్ పర్సన్ ఎవరైనా కావచ్చండి. అది మీ వైఫ్, హస్బెండ్, లేదంటే రిలేటివ్, పేరెంట్స్, ఫ్రెండ్, ఎవరైనా కావచ్చు. మళ్ళీ మీతో రీయూనైట్ అయ్యి మళ్ళీ పాత కాలంలో మీరు ఎలాగైతే హ్యాపీగా ఉన్నారో అలాగే హ్యాపీ టైమ్స్ కావాలి, హ్యాపీ డేస్ రావాలనేది కోరుకుంటున్నారు ఫస్ట్ పర్సన్. ఇంకా సెకండ్ పర్సన్ ఏంటంటే మీతోని ఒక జర్నీ కోరుకుంటున్నారు. జర్నీ అంటే లైఫ్ జర్నీ. మీతో పాటు వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఫోన్ చేసి మొత్తం వాళ్ళ ఆలోచనలు చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు అంత సీక్రెట్గా పెట్టారు. కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ. వాళ్ళు ఏది కూడా ఓపెన్గా చెప్పే మనిషి కాదనమాట ఈ కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే వాళ్ళకి ప్రైడ్, ఈగో, చాలా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి అనమాట. సో వాళ్ళు మీకు ఏ విషయము చెప్పరు. వాళ్ళు అందుకని మీకు తెలియదు అసలు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీకు తెలీదు. ఈ పర్సన్ ఖచ్చితంగా మీ వర్క్ ప్లేస్లో అయి ఉండొచ్చు, మీరు రిపోర్టింగ్ చేసే మేనేజర్ అవ్వచ్చు, బాగా రెస్పెక్టబుల్ పర్సన్ అనమాట. కానీ ఈ పర్సన్ మీ దగ్గరికి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, మీతో ఒక కనెక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇంతవరకు నాకు తెలిసి మీకు ఏ కనెక్షను లేదు అనేది నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఉంటే కూడా మీది ఒక డీప్ కనెక్షన్ ఏం కాదు, ఆన్ అండ్ ఆఫ్, రీసెంట్గా కలిసి ఉంటారు, ఏదో 1-2 సార్లు బాగా మాట్లాడుకొని ఉంటారు. అంతకు మించి నాకు వేరే ఏ కనెక్షను కనిపించట్లేదు. సో ఈ పర్సన్ వచ్చి మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఒక లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, లాంగ్ టర్మ్ అయితే అనుకుంటున్నారు. ప్లస్ వెరీ వెరీ ప్యాషనేట్ అనమాట. అంటే ఇంకా మిమ్మల్ని వదిలి ఉండలేను అన్నంత ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. సో వాళ్ళు ఇంకా మీకోసం ఏమైనా చేస్తారు, ఎవరినైనా ఎదిరిస్తారు, ఏమైనా చేస్తారు. వాళ్ళు మీకోసం ఒక రిస్క్ తీసుకొని మీ వైపుకి ఒక న్యూ బిగినింగ్ కోసం రావాలనుకుంటున్నారు. ఓకేనా. సో ఇది ఇద్దరు మనుషులు అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు, మీకు ఫోన్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఇంకా చూద్దాము. ఇప్పుడు చూద్దాము ఫస్ట్ పర్సన్ ఎనర్జీ స్ట్రాంగ్గా వస్తుందా, సెకండ్ పర్సన్ ఎనర్జీ స్ట్రాంగ్గా వస్తుందా, ఏది వస్తే అది మీకు నేను చెప్తాను. రెజనేట్ అయిందంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్తో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు కాల్ చేద్దాం, మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు, హూ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ వై, ఎవరు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, వై. కొంతమందికి హూ ఈ స్పైయింగ్ ఆన్ యూ అని కూడా చెప్పచ్చు, అంటే ఎవరు మిమ్మల్ని స్పై చేస్తున్నారు, ఎందుకు. ఓకే. సో చూద్దాము. కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 9 ఆఫ్ వాండ్స్, మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఎవరు, హూ ఇస్ దిస్ పర్సన్, ఎవరు వీళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎవరు వీళ్ళు మా వ్యూవర్స్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ పెంటికల్స్.
ఇక్కడ కూడా మళ్ళీ నాకు 2 ఎనర్జీస్ వచ్చాయండి. ఒకళ్ళొచ్చి మీకు రిలేషన్‌షిప్ ఉండే పర్సన్ అనమాట. అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్. వెరీ స్టేబుల్ ఎనర్జీ. ఈ పర్సన్‌తో మీకు ఆల్రెడీ ఇంతకుముందు రిలేషన్‌షిప్ ఉంది. కొంతమందికైతే వీళ్ళు వైఫ్ గాని, హస్బెండ్ గాని అవ్వచ్చు. మీ స్పౌస్ అనమాట. మీ జీవిత భాగస్వామి అని చెప్పొచ్చు. మీరిద్దరూ చాలా బాధలు పడ్డారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ మీరిద్దరూ కలిసే ఉన్నారు చాలా కాలం. ఇది చాలా డీప్ కనెక్షన్ అనొచ్చు, లేదా లాంగ్ టర్మ్ కనెక్షన్ అనొచ్చు. సో ఇటువంటి పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే మీ పట్ల చాలా స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కంప్లీట్గా. మీరు ఎలాంటి మనిషి, ఏ టైంలో మీరు ఎలా బిహేవ్ చేస్తారు, అవన్నీ బాగా తెలిసిన వ్యక్తి. ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వీళ్ళు కొంతమందికి అయితే డివోర్స్ అయిపోయిన వ్యక్తి కానీ, లేదంటే డివోర్స్ జరుగుతున్న వ్యక్తి, లేదంటే లీగల్ బ్యాటిల్ జరుగుతుంది, అంటే మీ కోర్టులో కేసు కానీ జరుగుతుంటే కనుక ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు మీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళు అంటే మీతో దాన్ని ఏమంటారంటే దాన్ని ఒప్పందం చేసుకుందాము, అంటే ఒక మధ్యవర్తిత్వము, అంటే దాని కరెక్ట్ వర్డ్ నాకు రావట్లేదు. సో మీరిద్దరూ మళ్ళీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి. అంటే ఇదివరకుట్లాగా ఇలా ఫైటింగ్లు కాకుండా, నో కాంటాక్ట్లు కాకుండా, అది కాకుండా మీరు ఇంతకుముందు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నారో ఆ విధంగా ఉండాలి అనేసి ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. వీళ్ళేమో చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. చాలా టైర్డ్ అనమాట. టైర్డ్ ఆఫ్ వెయిటింగ్. ప్లస్ బాగా ఇక్కడ ఈగో ప్రైడ్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ పర్సన్ మిమ్మల్ని అసలు వాళ్ళ బౌండరీలోకి రానివ్వట్లేదు. ఫుల్గా వెరీ స్ట్రాంగ్ బౌండరీస్ సెట్ చేశారు. అంటే మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వాళ్ళతో ఫైటింగ్ చేయకుండా, లేదంటే మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఈ మొదటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళని వదిలేశారు. ఇంకా ఇట్లాంటి పర్సన్ నాకు అవసరం లేదు అన్నట్టుగా వదిలేశారు మీరు. మీరు ఈ పర్సన్ అసలు పట్టించుకోవడం మానేశారు. మీ ఎనర్జీలో కూడా లేరు ఈ పర్సన్ అసలు. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ వెనకతలకి మీ వెనక్కి రావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి. ఇంకొచ్చి రెండో పర్సన్ వచ్చి మీతోని బాగా మీరు కలుస్తూ ఉండొచ్చు, పార్టీస్కి వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ కనిపిస్తూ ఉంది. ఈ పర్సన్ మీకు ఫ్రెండ్ అవ్వచ్చు. రోజు మీరు కలుస్తూ ఉండొచ్చు. మీరు ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉంది. సో ఎవరో ఒక థర్డ్ పార్టీ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ పర్సన్ కొంచెం న్యూ పర్సన్ అనమాట. అదే ఇంతకుముందు 2 ఎనర్జీస్ వచ్చాయి కదా. సో ఈ వీళ్ళు న్యూ పర్సన్. న్యూ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు యాక్చువల్లీ. అది మీకు తెలీదు. వీళ్ళు ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు తెలియదు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ ఉంది. ప్లస్ ఈ పర్సన్ ఒకవేళ ఏమన్నా డివోర్స్ కేసులో నడుస్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పార్ట్నర్తో విడిపోయి ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు. సో ఇటువంటి పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేసి మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో న్యూ పర్సన్, వాళ్ళు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మిమ్మల్ని ప్రపోజ్ చేద్దాము, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేద్దాము అని అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా. దానిలో అయితే ఏ డౌట్ లేదు. సెకండ్ పర్సన్ ముందు పర్సన్ ఏంటంటే మీతో ఉండాలి, ఇంతకు ముందులాగే హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఫస్ట్ పర్సన్ కోరుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడో ఒకడ భయము, మీరు ఏమైనా వాళ్ళని బాధ పెడతారేమో, ఇన్సల్ట్ చేస్తారేమో, గొడవ పెట్టుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళు చాలా భయంగా, చాలా గార్డ్స్ అప్ చేసి పెట్టుకున్నారు, చాలా బౌండరీస్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. ఇది వాళ్ళ హెల్త్ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంది. సో దానివల్ల వాళ్ళు మీతో ఒక శాంతి ఒప్పందం చేసుకుందాము, మీతో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాము, అట్లీస్ట్ ఫ్రెండ్స్గా అయినా సరే హ్యాపీగా ఉందాము అనేదైతే ఈ మొదటి పర్సన్ మనసులో ఉంది. సో రెండో పర్సన్ అయితే ముందే చెప్పాను కదా, వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీతో ఒక కొత్త జీవితం న్యూ స్టార్ట్ చేయాలనేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ న్యూ పర్సన్. ఓకే. సో వీళ్ళ పర్సన్ మీ కొత్త పర్సన్ పేర్లు వచ్చి ఎం అవ్వచ్చు, డబ్ల్యూ అవ్వచ్చు, హెచ్, జే, బి, మళ్ళీ కే, ఎక్స్, ఇవన్నీ వాళ్ళ పేర్లోని
మొదటి అక్షరము అవ్వచ్చు. ఓకేనా? నాకు మళ్ళా టీ కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మీకు మీ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్ ఆఫ్ ద నేమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇంకా చూద్దాము. హూ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ వై? ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు? ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు? సో అది చూద్దాము. ఎవరు ఈ పర్సన్? అసలు మీతో మాట్లాడాలనుకునే పర్సన్ ఎవరు? ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎవరు ఈ పర్సను? ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ఎవరు ఈ పర్సను? ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? ఓకే, 9 ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ పర్సన్ ఖచ్చితంగా ఏరీస్, లియో, సాజిటేరియస్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఫైర్ సైన్. ఓకే, అంటే మేషం, సింహం, ధనస్సు. 6 ఆఫ్ స్ట్రెంగ్త్. చూసారా, అన్ని స్ట్రెంగ్తే, అన్నీ ఈ కార్డులో వస్తున్నాయి. 5 ఆఫ్ చరిష్మా, ద హ్యాంగ్డ్ మ్యాన్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 8 ఆఫ్ చరిష్మా. ఇక్కడ నాకు ఓన్లీ ప్యాషను, మనీ తప్ప నుంచి ఇంకేమీ కనిపించట్లేదు. అంటే ఫస్ట్లో మనకి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది, న్యూ బిగినింగ్ అనేసి. సో ఈ పర్సన్, న్యూ పర్సన్ ఎనర్జీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఈ స్ప్రెడ్లో వచ్చి పాత పర్సన్ అసలు లేనే లేరు ఇక్కడ మొత్తం ఎనర్జీస్ అంతా కొత్త పర్సన్ ఎనర్జీసే ఉన్నాయి. పాత పర్సన్ ఎనర్జీస్ ఫస్ట్, సెకండ్ స్ప్రెడ్లో వచ్చింది, కానీ థర్డ్ స్ప్రెడ్లో అయితే అసలు ఆ పాత పర్సన్ ఎనర్జీనే లేదు అసలు కంప్లీట్గా. ఓకే, సో ఈ పర్సన్, కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కష్టపడి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జాబ్ కానీ, బిజినెస్ కానీ, దాని మీద వాళ్ళు చాలా ఫోకస్డ్ పర్సను, వెరీ అంటే డిటర్మిన్డ్ పర్సన్, గోల్ ఓరియంటెడ్ పర్సన్. అంటే ఈ పర్సన్ చాలా వర్కహాలిక్ అని చెప్పచ్చు అనమాట. వాళ్ళకి జాబు, వాళ్ళ బిజినెస్, వాళ్ళ డబ్బులు తప్పనించి వాళ్ళకి ఇంకేమీ కనిపించదు అనమాట. వాళ్ళకి అది ప్రయారిటీ. సో ప్రస్తుతానికి వాళ్ళకి లవ్ లేదంటే మ్యారేజ్ ఇట్లాంటివి ఏమీ వాళ్ళ ప్రయారిటీ కాదు. వాళ్ళ ప్రయారిటీ వచ్చి వాళ్ళ జాబు, డబ్బులు, వాళ్ళకి మంచి పేరు రావాలి, సక్సెస్ రావాలి, ఇదే వాళ్ళ కోరిక. సో వాళ్ళు దానికోసం రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. ఈ పర్సన్కి అసలు రెస్ట్ అనేది లేదు, హాలిడేస్ అనేవి లేవు, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఈ పర్సను 24/7. వాళ్ళ జాబ్ గురించి కానీ, ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక మేనేజర్ లెవెల్, బాస్. సో ఈ వీళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉండొచ్చు, కానీ వీళ్ళు మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒక్కళ్ళే తీసుకుంటారనమాట. అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, మొత్తం పని అంతా వీళ్ళు చేసేస్తారు. సో చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే ఎండింగ్కి వచ్చింది. సో ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఇంకా ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ గురించి స్టార్ట్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఇది న్యూ కనెక్షన్ అనమాట, న్యూ పర్సన్. సో ఈ పర్సన్ వాళ్ళది ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది, ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయి ఇంకా వాళ్ళది కంప్లీషన్ స్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్. మీరిద్దరూ కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత రొమాంటిక్గా ఉంటారు, సెక్షువల్గా ఉంటారు అనేది వీళ్ళు ఊహించుకుంటున్నారు. సో వీళ్ళు మీతోటి ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కనెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము, దీన్ని ఒక ముందుకు తీసుకెళ్దాము అనేసి అయితే చూస్తున్నారు. సో ఈ 9 ఆఫ్ వాండ్స్ అనేది ఇందాక కూడా వచ్చింది. చాలా అంటే మీ మధ్యలో ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్, గొడవలు, కోల్డ్ వారు, ఈగో ఇష్యూస్, ఇవన్నీ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీ ఇద్దరికి మధ్య. సో ఈ పర్సన్ కూడా వాళ్ళ గార్డ్స్ అప్ చేసి పెట్టుకున్నారు, మీరు కూడా అలాగే ఉన్నారు. సో మీరు కూడా వీళ్ళని మీ ఎనర్జీలోకి రానివ్వట్లేదు, వాళ్ళు కూడా వాళ్ళ ఎనర్జీలోకి మిమ్మల్ని రానివ్వట్లేదు. అంటే ఇద్దరు చాలా దెబ్బలు తిను సారీ చాలా దెబ్బలు తిని ఉన్నారు లైఫ్లో. అంటే ఈ 5 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీరు లైఫ్లో చాలా దెబ్బలు తిన్నారు, చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేశారు, చాలా రిలేషన్షిప్స్ మీకు చీటింగ్ కేసులు, అంటే చాలామంది మిమ్మల్ని చీట్ చేయడము, మోసం చేయడము, ఇదే సేమ్ ఈ పర్సన్ కూడా అయింది. మీరిద్దరూ మిర్రర్ చేస్తున్నారు, ఒకళ్ళొకరు మీరు మిర్రర్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు 6, 9 అనమాట. మీరిద్దరు ఎలాగంటే 6, 9, మీరు 6 వాళ్ళు 9.
సో ఇద్దరు ఒకరినొకరు మిర్రర్ చేసుకుంటున్నారు. మీరు ఎలా ఆలోచిస్తే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ బాధలు, ఈ కష్టాలు పడి పడి మీరు వాళ్ళని నమ్మటం లేదు, వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు. ఒక న్యూ బిగినింగ్ చేయాలంటే ఇద్దరికి ఒకరిపైన ఒకరు నమ్మకం ఉండాలి. ఒకరికొకరు ఓపెన్ అప్ అవ్వాలి కదా! మీరు మీరు ఓపెన్ అప్ అయ్యి ఫీలింగ్స్ చెప్పాలి. వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఫీలింగ్స్ చెప్తేనే కదా ఈ కనెక్షన్ ముందుకెళ్తది. కానీ ఇద్దరికీ ఆ ఆలోచన లేదు. ఇద్దరు ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు చాలా సేఫ్‌గా ఉంటున్నారనమాట. ఓహ్! నేనింకా ఈ పర్సన్‌కి దగ్గరికెళ్ళానంటే మళ్ళీ నన్ను రిజెక్ట్ చేస్తారు, నన్ను మోసం చేస్తారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు అనేసి మీ ఇద్దరికీ ఉంది ఆ ఆలోచన. కానీ మళ్ళీ ఇద్దరికీ మీకు కనెక్షన్‌లో సక్సెస్ కావాలి. ఈ పర్సన్‌కి ఏంటంటే అటెన్షన్ కావాలండి. మీరు వీళ్ళని పట్టించుకోవట్లేదంట. మీరు వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళతో మాట్లాడట్లేదు, వీళ్ళని చేజ్ చేయట్లేదు. యాక్చువల్‌గా వీళ్ళకి ఒక రికగ్నిషన్ కావాలి. మీరు చెప్పాలనమాట, ఆహా! నువ్వు చాలా గ్రేటు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా సక్సెస్‌ఫుల్ పర్సను, నువ్వు అందమైన పర్సను. మీరు అలాగా వాళ్ళని అప్రిషియేట్ చేయటం లేదంట. మీరు వాళ్ళని అసలు లెక్క చేయట్లేదనమాట. సో వాళ్ళకేంటి మీ దగ్గర నుంచి ఒక ప్యాంపరింగ్, ఒక లవ్, బుజ్జి, కన్నా, బేబీ ఇలాంటివంతా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు అసలు పట్టించుకోవట్లేదు ఈ పర్సన్‌ని. అది వాళ్ళ ప్రాబ్లమ్. సో వాళ్ళకేంటంటే ఈ కనెక్షన్‌లో సక్సెస్ కావాలి. ఈ కనెక్షన్‌లో రికగ్నిషన్ కావాలి. కానీ అది వాళ్ళు మీ దగ్గర నుంచే ఆశిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచే ఆశిస్తున్నారు. సో ఎవరి కాళ్ళు ముందు స్టెప్ వేయటం లేదు. అందుకని మీది హ్యాంగ్డ్ మ్యాన్ అయిపోయింది. స్టక్ అయిపోయింది ఈ కనెక్షను. ఈ కనెక్షన్ ముందుకే వెళ్ళట్లేదు. కానీ ఈ పర్సన్ మీకు ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి. వాళ్ళకేమనిపిస్తుందంటే ఇంక అయిపోయింది. ఇంకా ఈ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంక నా చేతిలో ఇంకేం లేదింకా. ఈ పర్సన్‌ని ఇప్పుడు గాని నేను పట్టుకోలేదు అంటే, ఈ పర్సన్ నా చెయ్యి దాటిపోతారింక. నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ఇంక నా మొఖం కూడా చూడరు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అసలా రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. సో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, కొత్త బిగినింగ్ చేయాలి, మీతో మాట్లాడాలి. మీకు అసలా కన్విన్స్ చేయాలనమాట మిమ్మల్ని. లేదు నేను అలాంటి పర్సన్ కాదు, నువ్వు నన్ను చెడ్డగా అనుకుంటున్నావు, నిన్ను నన్ను తప్పుగా అనుకుంటున్నావు అన్నట్టుగా వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారనమాట. సో ఆ ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఆ విషయం పైనే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. సో ఈ న్యూ పర్సన్ అయితే చాలా చాలా సీరియస్‌గా ఉన్నారు. సో వాళ్ళకి మీ పైన విపరీతమైన ప్రేమ, అభిమానాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్ ఒక ఎంగేజ్‌మెంటో, మ్యారేజో అంతవరకు తీసుకెళ్తారు. వీళ్ళు సీరియస్‌గా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా వాండ్స్ అనేది వచ్చిందంటే ఒక రకమైన పట్టుదల. అంటే నేను సాధించాలి అనే పట్టుదల. ఈ 6 ఆఫ్ స్ట్రెంగ్త్ కూడా అదే చెప్తుంది. 6 ఆఫ్ వాండ్స్ కార్డ్ అనేది విక్టరీ కార్డ్. విక్టరీ, సక్సెస్. సో ఈ పర్సన్‌కి ఈ కనెక్షన్‌లో విక్టరీ అనేది కావాలి. సో దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. ఓకేనా? సో లాస్ట్‌గా కొన్ని మెసేజెస్ ఇద్దాము. మీ పర్సన్ యొక్క మెసేజెస్. దెన్ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తాను. సో పాత పర్సన్ ఎనర్జీస్ అయితే నాకు రావట్లేదు. న్యూ పర్సన్వే మెసేజెస్ చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రస్తుతానికి ఎవరైతే వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ 5D మెసేజెస్ మాకు దయచేసి చెప్పండి. ఐ నీడ్ టైం. ఓకే, వాళ్ళు టైం కావాలంట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవినాక మీ దగ్గరికి వస్తారు. చూజ్ మీ ప్లీజ్. మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారు అని వాళ్ళకి భయం వేస్తుంది. మై ఫ్యామిలీ విల్ నెవర్ యాక్సెప్ట్ యూ. అది కూడా చాలా భయము. ఎందుకంటే వాళ్ళు మీరు చాలా డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి అది కూడా భయం ఉంది. ఫియర్ ఆఫ్ రిజెక్షన్. సో మీరు రిజెక్ట్ చేస్తారు వాళ్ళని అని వాళ్ళు భయపడుతున్నారు. ఐ లవ్ వెన్ ఐ క్యాచ్ యూ లుకింగ్ ఎట్ మీ. ఓకే, సో వాళ్ళు సడన్గా మీ వైపు చూస్తే మీరు వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అది వాళ్ళకి చాలా ఇష్టం అంట. ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే. ఓకే, వీళ్ళు ఖచ్చితంగా మ్యారేజ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీ దగ్గర. ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ కావాలి ఈ కనెక్షన్లో. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్? సో మీరు ఒకవేళ నిజంగా ఈ పర్సన్ అంటే ఇష్టపడుతున్నారంటే నిజంగా ఆర్ యూ ష్యూర్ అంటే వీళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంది. సో నిజంగా నువ్వు నాతో కనెక్షన్లోకి రావాలనుకుంటున్నావా, నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని వాళ్ళు అడుగుతున్నారనమాట.
సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.